వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దాదాపు నెల 15 రోజులకు పైగా గల్ఫ్ లో యుద్ధం జరుగుతుంది. 2008-9లో క్రూడ్ ధరల హెచ్చుతగ్గులు ఉన్నట్లే ఇప్పుడు కూడా క్రూడ్ $100 నుంచి $140 మధ్య ఊగిసలాడుతుంది. గతంలో ఇటువంటి యుద్ధ పరిస్థితులు ఉంటే నిత్యావసర వస్తువుల కొరత ఉండేది మరియు ధరలు కూడా విపరీతంగా పెరిగేవి. ఇప్పుడు అంతలా కొరత లేకపోవడానికి, ధరలు అంత భారీగా పెరగకపోవడానికి కారణం ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. మనకేం అవసరం? అవసరం లేదు. కానీ ఈ పరిస్థితి ఇలా ఉండడానికి కొన్ని కారణాలు తెలిసినవి చెప్తా. సప్లై చైన్ బాగుండడం అంటే ఒక దగ్గర ఉత్పత్తి తయారైన వస్తువులు వేరే ప్రదేశానికి తొందరగా చేరుకోవడానికి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. ఈ 10 సంవత్సరాల్లో ముఖ్యంగా గ్రామాల నుంచి బయటపడడానికి రహదారుల సౌకర్యం మెరుగుపడింది. పూర్తయిన భారీ నేషనల్ హైవేస్ మరియు రైల్వే గూడ్స్ రైళ్ల కోసమే నిర్మించిన ప్రత్యేక రైల్వే లైన్ క్యారిడార్లు కూడా వీటికి దోహదపడుతున్నాయి. ఇక 2, జిఎస్టీ పెట్టిన తర్వాత రాష్ట్రాల మధ్య సరుకు రవాణా బాగా మెరుగుపడింది. చెక్ పోస్టులు తీసేయడంతో లారీలకు ఒక 2000 కిలోమీటర్ల ప్రయాణంలో సుమారు 4 గంటల నుంచి 6 గంటల సమయం ఆదా అవుతుంది. ఇంత మేర లారీ బాడుగులు, ఆయిల్ ఖర్చు తగ్గింది. పూర్వం వేరే రాష్ట్రాల్లో వేరే వేట్, ఎంట్రీ ట్యాక్స్ లాంటి పన్నులు ఉండడంతో వస్తువులు ఆయా రాష్ట్రాల్లో నిల్వ చేసుకునేందుకు పెద్ద ఎత్తున గిడ్డంగులు అద్దెకు తీసుకోవడం కానీ, నిర్మించవలసి రావడం కానీ ఉండేది. జిఎస్టీ తర్వాత ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోయి వర్తకులకు ఖర్చులు మిగులుతున్నాయి. పూర్వం సరి అయిన నిఘా, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇటువంటి ఎన్నో కారణం అంటే యుద్ధ సమయమనో, ఆయిల్ రేట్స్ పెరిగాయనో, బందులు జరుగుతున్నాయనో సాకు చూపించి వస్తువులు గోడౌన్స్ కి తరలిపోయి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేవారు. ముఖ్యంగా బంగాళదుంపలు, ఉల్లిపాయలు మొదలగు వాటి ధరలు చాలా హెచ్చుతగ్గులుండేవి. ఇక సీజనల్ గా కొరత వచ్చే వస్తువులు ముఖ్యంగా పప్పు దినుసులు, దుంపలు, ఉల్లిపాయలు ముందుగానే ఎక్కువగా సేకరించడం కానీ, అవసరమైతే దిగుమతి చేసుకుని నిల్వలు పెంచుకోవడం కానీ ప్రభుత్వం చేస్తుంది. పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటే బీదవారు ఎక్కువగా ఉపయోగించే ఉల్లిపాయలు, దుంపలు వంటి ధరలు అప్పుడప్పుడు 1 కేజీ 100కు వెళ్లేవి. ఇప్పుడు ఉల్లిపాయలు, దుంపల ధరలు పరిశీలిస్తే సుమారు 25 నుంచి 30 రూపాయల హెచ్చుతగ్గులకు లోన్ అవుతున్నాయి. మంచి పరిపాలనకు ఇది కంటి ముందు కనిపించే ఒక ఉదాహరణ. కానీ మనం గర్వించం, గుర్తించం. అవునంటారా, కాదంటారా? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్పేదానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.